ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. సో ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఏంటి, సూత్రధారు ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. సో జోగి రమేష్ని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే మనం చూసుకోవచ్చు అసలు జోగి రమేష్ పాత్ర ఏంటి, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన జోగి రమేష్ అన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక హైడ్రామా కొనసాగింది ఉదయం నుంచి. ఏదంటే ఈ ఎక్సైజ్ శాఖకి సంబంధించి అది జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం ఉదయం నుంచి కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్సైజ్ చూసుకోవచ్చు. ఆయన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చూపిస్తూ ఏలు చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు, లోకేష్, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ దీంట్లో ఎంతవరకు పాత్ర ఉంది, జనార్దన్లో చెప్పింది ఎంతవరకు వాస్తవమో ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. ఓటు స్టూడియో.